నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వనితా భూషణ్ గారు. 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ యోగా, 17 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. షీ డిడ్ 84 నార్మల్ డెలివరీస్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు. మేడం, జనరల్గా అందరూ అంటుంటారు, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే మదర్ ఏమేమి థాట్స్ ఫీల్ అవుతారు, ఎలా అంటే మదర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రతిదీ మనకి బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజం మేడం? అది నిజమేనా అసలు? నిజం, 100% నిజం. మనకి అంటే ఊంలో ఉన్న బేబీ బయట జరిగే విషయాలన్నీ కూడా వింటుంటుంది, రెస్పాండ్ కూడా అవుతుంది. మనం ఇది పురాణాల్లో చూసుకుంటే అభిమన్యుడి కాన్సెప్ట్ అని ఉంది మనకి. అభిమన్యుడి కాన్సెప్ట్లో మదర్కి ఆ పద్మ వ్యూహం అనే దాని గురించి సెకండ్ పర్సన్ కన్వే చేస్తూ ఉంటారు. ఆవిడ నిద్రపోతుంది, కొంచెం వరకు విని నిద్రపోతుంది, కానీ ఈయన చెప్పడం ఆపడు, కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటి అంటే బేబీ వింటూ ఉంటుందన్నమాట. సో బేబీ విని ఆ వచ్చిన బేబీనే అభిమన్యుడు. సో తను అక్కడ ఊంలో ఉండగా వినింది, తనకి వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుపెట్టుకొని ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగి యుద్ధం చేయగలిగాడు అనమాట. ఇది పురాణాల్లో గురించి చూసుకుంటే ఇది. బట్ మనం సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మనకి అవయవాల్లో అంటే గ్రోత్ అవుతూ ఉంటుంది కదా బేబీ. సో తను ఏంటి అంటే థర్డ్ మంత్ బేబీ అప్పటి నుంచే లోపల ఉన్నప్పటి నుంచే తను బయట విషయాలన్నీ గ్రాప్ చేసుకునే మెకానిజం అన్నది మన బాడీలో ఉంటుంది. 5th month నుంచి రెస్పాండ్ అవుతుంది. తనకి హియరింగ్ క్వాలిటీ అనేది అక్కడి నుంచే తను వినగలుగుతుంది, బయట శబ్దాలని వినగలుగుతుంది, బయట మాటల్ని వినగలుగుతుంది, బయట సిచ్యువేషన్ని గ్రాప్ చేసుకోగలుగుతుంది అనమాట. కాబట్టి మనం పూర్వం చూసుకుంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీని తన ఎదురుగా హార్ష్గా మాట్లాడడం కానీ అలాంటివన్నీ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అలాగే తను ఎమోషనల్గా అవ్వకుండా చూసుకుంటారు, తనని ఎంత వీలైతే అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకు అంటే ఈ ప్రభావం అంతా కూడా బేబీ మీద పడుతుంది. ఆ బేబీ మీద పడటంతో పాటు ఆ బేబీ యొక్క జీవితం మొత్తం ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దీనికి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నాము అంటే బేబీ పుట్టిన తర్వాత ఏడుస్తుంటుంది అనుకోండి, తను ఏదైనా డిస్కంఫర్ట్ వచ్చి ఏడుస్తుంటుంది అనుకోండి, మదర్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తుంది. అప్పటికి తను తెలియదు ఇది నా మదర్ అని, తన ఫేస్ చూసి గుర్తుపట్టే కెపాసిటీ ఉండదు, కానీ తన టచ్ని ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఊంలో ఉన్నట్టుగానే తనకి ఆ స్పర్శ పరిచయం. కాబట్టి తను ఎత్తుకోగానే ఇది నా మదర్ అనేసి తను రెస్పాండ్ అంటే గుర్తుపట్టగలుగుతుంది. అలాగే మదర్ లేదు, బేబీ ఏడుస్తుంది, ఫాదర్ అప్పుడప్పుడే వచ్చి రే నాన్న కన్నా బుజ్జి అంటాడు, ఎత్తుకోడు, జస్ట్ నాన్న బుజ్జి కన్నా అంటాడు, ఏడుపు ఆపేస్తుంది బేబీ. ఎందుకంటే తన వాయిస్ తనకు ముందు నుంచే తెలుసు. వాళ్ళ మదర్తో ఏకాంతంగా మాట్లాడినా, ఎక్కువసేపు మాట్లాడిన వాయిస్ అది, ఆ వాయిస్ రిజిస్టర్ అయి ఉంటుంది. అది నా ఫాదర్ అనేది తెలీదు, బట్ కానీ ఎక్కువగా వింటుంటుంది ఆ వాయిస్. సో ఇది నాకు పరిచయం ఉన్న వాయిస్, అంటే నా వాళ్ళు ఎవరో నా దగ్గరకు వచ్చారు అని వెంటనే ఏడుపు ఆపేస్తుంది అనమాట. సో అన్ని విషయాలు గ్రాప్ చేసుకుంటుంది, చాలా చాలా విషయాలు గ్రాప్ చేసుకుంటుంది. అంటే గర్భిణీ స్త్రీ ఆలోచన ప్రభావం చూపిస్తుంది, తను తినే తిండి ప్రభావం చూపిస్తుంది, తను ఎటువంటి పరిస్థితుల్లో తిరుగుతుంది అది ప్రభావం చూపిస్తుంది. ఇదంతా కూడా బేబీ క్యారెక్టర్ మొత్తం జీవితాంతం తన క్యారెక్టరైజేషన్ అంతా కూడా అక్కడ 50 to 60% డిజైన్ చేయబడుతుందన్నమాట. దీన్నే మేము రాత బ్రహ్మ రాయడు అమ్మే రాస్తుంది అని చెప్తూ ఉంటాం జనరల్గా మా క్లాసెస్లో. నిజంగా మీరు బేబీని ప్రేమించగలిగితే, బేబీని బాగా కోరుకోగలిగితే అప్పటి నుంచే మీరు తనతో కమ్యూనికేషన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ తెలుసా, మీరు ఏదైనా తింటున్నారనుకోండి, గర్భిణీ స్త్రీ ఏదైనా తింటుందనుకోండి, నాన్న బేబీ నీకోసం ఇది తింటున్నారా, నీ కళ్ళు బాగా కనిపించాలంటే నేను ఇది తింటున్నాను, నీకు బాగా బోన్స్ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఇది తింటున్నాను అని చెప్పుకుంటూ తను తినగలిగితే పోషకాహార లోపం కూడా రాదు తెలుసా. ఇది చాలా మిరాకిల్. కావాలంటే ఎవరైనా ఈ వీడియో చూస్తున్న గర్భిణీ స్త్రీలు మీరు ట్రై చేయండి, మీ బేబీతో ఇలా కమ్యూనికేట్ చేసుకుంటూ తినండి. ఆ న్యూట్రియన్స్కి సంబంధించిన డెఫిషియన్సీ మీ బేబీలో చూడరు, రాదు, హెల్తీగా గ్రో అవుతుంది. సో ఫీడింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఫుడ్ మాత్రమే కాదు, ప్రేమను కలిపి ఇవ్వాలి. అది పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు నుంచే తనకి పరిచయం చేయాలి. ఆ మదర్ అండ్ బేబీ అటాచ్మెంట్ మనకి ఊంబులోనే స్టార్ట్ అయిపోతుంది కూడా. ఇప్పుడు ఏంటంటే మెకానికల్గా మీరు స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి, లేదంటే బయట విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి
పుట్టిన తర్వాత కదా బేబీతో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అని మిస్కన్సెప్షన్లో ఉన్నారు చాలామంది. మీరు ఈ వీడియో చూస్తున్న తల్లులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ బేబీతో మీరు కనెక్షన్ లోపల ఉన్నప్పటి నుంచే పెంచుకోవచ్చు. తను అప్పటి నుంచే మీ ప్రేమను ఫీల్ అవుతుంది. మీరు చెప్పే విషయాలను వింటుంది. మీరు ఏది చెప్పినా తను గ్రహిస్తుంది. దాన్ని నమ్ముతుంది, ఫాలో అవుతుంది. నిజంగా చాలామంది తల్లుల వల్లే ఆ సంతానం గొప్ప వాళ్ళుగా ఎదుగుతారు. తల్లి సంకల్పం కడుపులో ఉన్నట్టుగానే తన బిడ్డ గురించి మంచిగా ఆలోచించగలిగితే తను చాలా చాలా గొప్ప స్థాయిలో ఉండగలుగుతారు. అంటే మదర్ డిసైడ్ చేస్తుంది బేబీ ఏ స్థాయిలో ఉండాలి, బేబీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అవన్నీ కూడా మనకి పొట్టలో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతాయి, ఊంబులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతాయి అన్నమాట. అంత ప్రభావం చూపిస్తుంది ఊంబులో ఉన్న బేబీ మీద. తను ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అంత ప్రభావం చూపిస్తుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే చాలానే ఉన్నాయి. మేడం ఇప్పుడు జనరల్గా చెప్తుంటారు కదా, లైక్ ఇప్పుడు మదర్ ఊమ్లో బేబీ ఉన్నప్పుడు అంటే బేబీ యొక్క కెరియర్ని మదర్ కూడా డిసైడ్ చేయగలరు అంటారు కదా మేడం. ఖచ్చితంగా అండి. కాకపోతే ఆ మదర్‌కి కూడా తెలీదు. అలా డిసైడ్ చేస్తున్నాను, నా బేబీ కెరీర్ ఇలా వెళ్తుంది అని ఆ మదర్‌కి కూడా తెలీదు. తెలియకుండానే అది జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం బాగా తెలిసిన వ్యక్తుల గురించి చూసుకున్నట్టయితే సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు తను కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి డ్యాన్స్ ప్రొఫెషన్ కాదు. బట్ కానీ ఇష్టంగా డ్యాన్స్ చేసేవారు. ఇష్టంగా డ్యాన్స్ చేయడం వల్ల అంటే ఆ టైం వరకు ఆవిడకి డ్యాన్స్ అనేది పరిచయం లేదు. కానీ డ్యాన్స్ చేశారు. అంటే ఈవిడికి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, సాయి పల్లవి గారు ఎప్పుడైతే ఊంబులో ఉన్నారో అప్పుడు తనకొచ్చిన విధంగా తన లెవెల్లో తను డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసింది. మదరు ఏది చేస్తూ ఎంజాయ్ చేయగలుగుతుందో, అంటే మదర్ ప్రొఫెషనే అక్కర్లేదు, మదర్ సీరియస్గా ఈ కెరియర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే తను ఏ పని చేస్తూ ఎంజాయ్ చేసిందో అది బేబీకి కెరియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సాయి పల్లవి గారు ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారే చెప్పారు, మీరు ఎక్కడ సీడ్ పడింది, ఎక్కడ డ్యాన్స్ నేర్చుకున్నారంటే వాళ్ళ మదర్ చెప్పిందంట, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నాకు డ్యాన్స్ పరిచయం లేదు, అయినా సరే నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశాను అని తన మదర్ తనకు చెప్పిందంట. సో తను డాన్సర్ అవుతుంది, మంచి డాన్సర్ అవుతుందని అక్కడే డిసైడ్ చేయబడింది. అంటే ఇక్కడ మదర్ కావాలనుకొని చేయలేదు, తను ఎంజాయ్ చేసింది, డాన్స్ చేయడం తను ఎంజాయ్ చేసింది. ఎప్పుడైతే తను ఎంజాయ్ చేసిందో సో బేబీకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తెలియకుండా. ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు తను ఎందుకు హీరో అయ్యారని మనకి ఒక వీడియోలో చెప్పారు. తను ఊంబులో ఉన్నప్పుడు 8th month వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ అప్పుడు ఆవిడకి సినిమా చూడాలని బాగా కోరిక వచ్చింది. సో వీళ్ళు వెళ్తున్న వెహికల్ అంటే బండి కింద పడింది. అప్పటికి 8th month ప్రెగ్నెంట్ ఆవిడ. అయినా సరే ఆవిడకి సినిమా చూడాలి అని తను ఎక్కువ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. కింద పడినా 8th month ప్రెగ్నెంట్ అయినా సరే తను వదిలేయలేదు. తను చేయాలనుకున్నది చేసింది, తను చూడాలనుకున్న సినిమా చూసింది. అంటే ఆ సినిమా చూడడం పట్ల ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, ఆ సినిమా చూడడం తను ఎంత ఎంజాయ్ చేసింది. సో ఆ క్షణాలు అక్కడ బేబీ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మన ముందు ఇప్పుడు ఇంత పెద్ద మెగాస్టార్ అయ్యి వచ్చారనమాట. సో ఆ ఒక్క క్షణం డిసైడ్ చేస్తుంది బేబీని, అంటే ఆవిడ ఎంత ఎంజాయ్ చేసింది అనేసి. మనకి మెగాస్టార్ అనగానే ఫస్ట్ ఆయన డ్యాన్స్ మనకి గుర్తొస్తుంది. మరి ఆయన ఇంత గొప్పగా డ్యాన్సర్ అవ్వడానికి ఏంటి రీజన్ ఊంబులో ఉన్నప్పుడు అనేది మనం తెలుసుకుందాం. ఆవిడకి ఇందాక సినిమాకి వెళ్తుందని చెప్పాం కదా, అది ఎవరిదో కాదు, ఏఎన్ఆర్ గారిది, నాగేశ్వరరావు గారిది. మన తెలుగు ఫిలిమ్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ డ్యాన్స్ మొదలుపెట్టిన హీరో ఆయన. అంటే ఆయన సినిమాని ఇష్టంగా చూశారు, ఆయన డ్యాన్స్ని ఇష్టంగా చూశారు ఆవిడ. ఆ విధంగా ఆయన అంటే ఆవిడకి ఇష్టం. సో ఆయన డ్యాన్స్ ఇష్టం, ఆయన డ్యాన్స్ని ఎంజాయ్ చేసింది ఈవిడ. కాబట్టి మనకి మెగాస్టార్ గారు ఇలా వచ్చారనమాట బయటికి. సో అంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే ఆ ఇంటెన్సిటీ ఇక్కడ ప్రభావం చూపిస్తుంది బిడ్డ కెరియర్ మీద. సో ఆ విధంగా వాళ్ళ మదర్ ఏఎన్ఆర్ గారి మూవీస్ చూడడం వల్ల, అలాగే 8th month కింద పడినా సరే నేను సినిమా చూడాల్సిందే, ఖచ్చితంగా హాల్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అనే తన సంకల్పం వల్ల, అంత ఎంజాయ్ చేస్తూ ఆ సినిమా చూడడం వల్ల ఆ బేబీకి ఆ కెరియర్ వచ్చిందనమాట. ఇది మనకి బెస్ట్ తెలిసిన ఎగ్జాంపుల్స్. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ యొక్క థాట్స్ కానీ బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ మనకి బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా చూపిస్తుంది. ముఖ్యంగా తను ఏది చేస్తూ ఎంజాయ్ చేస్తుందో అది బేబీకి కెరియర్గా ఎక్కువ శాతం మలుచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో ఉన్న ఉమెన్ ఎక్కువగా ఎంజాయ్ ఇష్టపడడానికి చేస్తారో అంటే అది మనకి కంపల్సరీగా
బేబీ యొక్క కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. ఎక్కువ శాతం ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే మదర్ ఏం డిసైడ్ చేస్తారు అన్నది ఆ బేబీకి కూడా అది కనెక్ట్ అవుతుంది. అవును, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మ్యాజిక్ ఏంటంటే మదర్కి కూడా తెలియదు నా బేబీకి నేను ఇది ఇస్తున్నాను అన్న విషయం. సో బట్ జనరల్గా చెప్తుంటారు కదా మేడం, అంటే మదర్ ఎలా ఉంటున్నారు ప్రెగ్నెన్సీలో అన్నది ఎక్కువగా బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని అంటుంటారు. సో అది మదర్కి తెలియకుండానే జరుగుతుంది అనమాట బేబీ విషయంలో. మోస్ట్ ఆఫ్ ది టైం తెలియకుండానే, అంటే తను ఏం ఎంజాయ్ చేస్తుందో అది ఆ టైంకి ఎంజాయ్ చేస్తుంది అంతే. ఇంక దాని గురించి తర్వాత ఇది మళ్ళీ నేను నెక్స్ట్ నా బేబీకి ఇవ్వాలని తనకి అక్కడ ఆలోచన ఉండదు. బట్ కానీ తను ఊమ్లో ఉన్న బేబీ అంటే బేబీతో ఏం ఎంజాయ్ చేస్తుందో అది ఎక్కువ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అంటే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అన్నది కన్ఫామ్గా మనకి బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని 100% చెప్తున్నారు అనమాట. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.